ఇది తెలుసా? రావణ యుద్ధం ముగిసిన తర్వాత సీతారామ లక్ష్మణులతో పాటు అయోధ్యకు వెళ్ళిన హనుమంతుడు రామ పట్టాభిషేకం జరిగిన తర్వాత కూడా అయోధ్యలోనే ఉన్నాడు. తన బలమేంటో చూపించడానికి హనుమంతుడు అక్కడక్కడ బల ప్రదర్శన చేస్తూ ఉండేవాడు. ఇది గమనించిన శ్రీరాముడు హనుమంతుని పిలిచి ఒక కొండను చూపించి దాన్ని పైకెత్తమంటాడు. ఇది ఎంత ఒక చిన్న పని అనుకున్న హనుమంతుడు తన చిటికిన వేలతో కొండను పైకెత్తడానికి ప్రయత్నించాడు. కానీ అది కొంచెం కూడా కదలట్లేదు. అప్పుడు హనుమంతుడు తన బలాన్నంతా ప్రయోగించి 2 చేతులతో కొండను పైకెత్తడానికి ప్రయత్నించాడు. కానీ అది హనుమంతుడి వల్ల కాలేదు. ఇదంతా గమనిస్తున్న శ్రీరాముడు, నువ్వు ఎంత బలవంతుడు లేడు అని గర్వపడుతున్నావు కాబట్టి నువ్వు ఎంత ప్రయత్నించినా ఆ కొండ కదలడం లేదు, ఆ గర్వాన్ని విడిచిపెట్టమని చెప్పాడు. అప్పుడు హనుమంతుడు శ్రీరామునికి నమస్కరించి జయ శ్రీరామ్ అంటూ చిట్కన వేళ్లతో కొండని పైకెత్తగానే అమాంతం కొండ పైకి లేచిపోయింది. మన సంకల్పానికి భగవంతుడు తోడుగా ఉంటే ఏదైనా సునాయాసంగా చేయవచ్చని హనుమంతునికి అర్థమైంది. అందరూ చెప్పండి జై శ్రీరామ్.